గురుగారు యూరియా బత్తా తేవడానికి మల్లవరం కోఆపరేటివ్ బ్యాంకు గొడవనికి వెళ్తున్నామండి. అయితే రైతులకు యూరియా ఇచ్చే విషయంలో సెంట్రల్ గవర్నమెంట్ స్టేట్ గవర్నమెంట్ ఎందుకు ఇంత కఠినంగా ఉంటున్నాయి? మీకు యూరియా గురించి అసలు విషయాలు తెలిస్తే చలిజ్వరం బులవరం వస్తాయి. ప్రస్తుతం మన ఆంధ్రప్రదేశ్ లో ప్రాసెస్ ఏంటంటే APAIMS 2.1 యాప్ తీసుకొచ్చారు. దాంట్లో మనకి ఎంత పొలం ఉంది, ఏ పంట వేస్తున్నామో వెరిఫికేషన్ చేసి తర్వాత యూరియా తీసుకునే ముందు ఆధార్ ఓటీపీ ఎంటర్ చేసి మన పంటకి ఎంత అవసరమో అంత యూరియా మాత్రమే ఇస్తున్నారు. తర్వాత మనం ఎన్ని బస్తాలు తీసుకున్నాం అన్నది ఆ యాప్ లో కనపడుద్ది. నిజానికి మనకు కావాల్సిన యూరియా 85% మన దేశంలోనే తయారవుద్ది. మిగిలిన 10 to 15% ఫారెన్ నుంచి ఇంపోర్ట్ చేసుకుంటారు. అందులోనూ మనకి యూరియా కొరత కూడా లేదని గవర్నమెంట్ చెప్తుంది. మరి ఎందుకు ఈ ప్రాసెస్ అంతా అంటే ఇక్కడే ముఖ్యమైన విషయం ఉంది గురుగారు. ఇక్కడ యూరియా అసలు రేటు 1947 రూపాయలు అయితే మనకు సబ్సిడీ పోగా 267 రూపాయలకు వస్తుంది. ఆ సబ్సిడీ అమౌంట్ ఒక్కొక్క బస్తాకి 1680 రూపాయలు సెంట్రల్ గవర్నమెంట్ పెట్టుకుంటుంది. అయితే ఇలా సబ్సిడీ ఇవ్వడం వల్ల సెంట్రల్ గవర్నమెంట్ కి 1.9 లక్షల కోట్లు ఖర్చు అవుతుంది. సెంట్రల్ గవర్నమెంట్ లో మన వ్యవసాయ బడ్జెట్ 1.5 లక్షల కోట్లు అయితే దానికంటే యూరియా సబ్సిడీ ఖర్చు ఎక్కువ అవుతుందంట. గవర్నమెంట్ మనకు డబ్బులు ఖర్చు పెట్టడంలో ఇబ్బంది లేదు, కానీ వాడాల్సిన దానికంటే ఎక్కువ శాతం యూరియా వాడకం ప్రతి సంవత్సరం పెరిగిపోతుందంట. అంటే కొంతమంది రైతులు వేయాల్సిన దానికంటే ఎక్కువ యూరియా వాడేయడం, అలా వాడడం వల్ల భూమి సారం కోల్పోయి సౌడు భూమి కింద మారిపోయి కింద వాటర్ కూడా పొల్యూట్ అయిపోద్దంట. ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే రైతులకు ఇచ్చే యూరియా తక్కువ రేటుకి రావడం వల్ల దీన్ని కొంతమంది కొనుక్కుని వేరే ఇండస్ట్రీస్ లో రా మెటీరియల్ కింద వాడుతున్నారు. గవర్నమెంట్ తక్కువ రేటుకి ఇచ్చేది రైతులకు మాత్రమే, కానీ ఇల్లీగల్ గా వేరే ఇండస్ట్రీస్ కి వెళ్ళడం వల్ల గవర్నమెంట్ కి చాలా నష్టం వస్తుంది. అందులో కొంతమంది డీలర్లు యూరియాని గొడవల్లో స్టాక్ పెట్టి తర్వాత ఎక్కువ రేటు పెట్టి వేరే ఇండస్ట్రీస్ కి అమ్ముతున్నారని ఆరోపణలు ఉన్నాయి. అందువల్ల యూరియాని ఇల్లీగల్ గా వెళ్లకుండా కంట్రోల్ చేయాలి. రైతులు కూడా పంటకి ఎక్కువ యూరియా వాడకుండా ఎంత అవసరమో అంతే ఇస్తున్నారు. గవర్నమెంట్ సబ్సిడీతో ఇచ్చే యూరియా రైతులకు మాత్రమే ఉపయోగపడాలని గవర్నమెంట్ ఆలోచన. రైతులు ఎన్ని బస్తాలు పట్టుకెళ్లారు, ఇంకా ఎంత స్టాక్ ఉందన్నది ఇక్కడ యాప్ లో కనపడుతుంది క్లియర్ గా. దీని వల్ల ఇప్పుడు యూరియా ఇల్లీగల్ గా అమ్మే ఛాన్స్ ఉండదు. మా నాన్నగారు చేసి 5.5 ఎకరాల కౌలు పొలం ఈ క్రాప్ చేయించాం. దానికి గాను మాకు 6 బస్తాలు యూరియా ఇచ్చారు. మళ్ళీ 2 విడతల్లో ఇంకో 4 బస్తాలు వస్తాయని యాప్ లో చూపిస్తుంది. ప్రస్తుతం నాన్నగారు అయితే మనకు సరిపోద్దని చెప్తున్నారు. కొత్తలో ఈ సిస్టమ్ వల్ల చాలా మంది రైతులు కన్ఫ్యూజ్ అయ్యి చాలా ఇబ్బంది గురయ్యారు. కానీ తర్వాత మా ఏరియాలో అయితే ఎలాంటి ఇబ్బంది లేకుండా యూరియా అందుతుంది. అదని మ్యాటర్ గురువు గారు ఇక ఉంటానండి మరి.